నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ స్వయం కృషి. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెలలో గివేవే కోసం ఈ నెలలో నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీ స్టోరీస్ ఏమైనా ఉంటే సబ్స్క్రైబర్ స్టోరీ పేరుతో నేను మన ఛానల్లో పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పంపించండి. మరైతే మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. ఉదయం 6 గంటలు కావస్తోంది. ఇంటి బాల్కనీలోకి మెల్లగా వెలుతురు వచ్చి పడుతోంది. పక్షుల కిలకిలా రావాలతో చుట్టుపక్కల వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఆ ఇంట్లో మాత్రం అప్పటికే పనుల హడావిడి మొదలైపోయింది. వంటగదిలో పాత్రలు ఒకదానికొకటి తగులుకున్న శబ్దం వినిపిస్తోంది. స్టవ్ మీద పాలు పొంగిపోకుండా చూసుకుంటూనే మరోవైపు పిల్లల కోసం టిఫిన్ రెడీ చేసి టిఫిన్ బాక్సులు కూడా సిద్ధం చేస్తూ సౌజన్య ఉరుకులు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు ఆ ఇంట్లోకి కొత్త కోడలుగా అడుగుపెట్టినప్పుడు సౌజన్య కూడా ఇలాంటి ఉదయాలని ఎంతగానో ఇష్టపడేది. కుటుంబం కోసం వంట చేయడం, అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, భర్తకి ఇష్టమైనవన్నీ తయారు చేసి పెట్టడం, పిల్లల్ని స్కూలుకి సిద్ధం చేయడం, ఇవన్నీ తన జీవితంలో ఆనందంగా భావించేది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పనులన్నీ బాధ్యతలుగా మారిపోయాయి. ఆ బాధ్యతల మధ్యలో ఎక్కడో తనని తానే కోల్పోయింది. ఆ రోజు కూడా మామూలుగానే భర్త రాఘవ్ కోసం కాఫీ తీసుకెళ్ళి బెడ్రూమ్ తలుపు దగ్గర నిలబడింది. కాఫీ ఇక్కడ పెట్టాను అని మృదువుగా చెప్పింది. రాఘవ్ మొబైల్ నుంచి తలెత్తకుండానే అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. సౌజన్య ఏమీ అనకుండా కప్పును టేబుల్ మీద పెట్టేసి బయటకొచ్చేసింది. అలాంటి మాటలు ఆమెకి కొత్త ఏమీ కాదు. గత 25 సంవత్సరాలుగా తన భర్తతో మాట్లాడిన ప్రతిసారి తను ఇలాగే ఒక పరాయి మనిషిలాగానే అనిపించుకునేది. పెళ్ళైన మొదటి రోజుల్లో రాఘవ్ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అని సౌజన్య అనుకుంది. కానీ పెళ్ళైన కొద్ది కాలానికే అతని స్వభావం ఆమెకు అర్థమైపోయింది. అతనికి భార్య అంటే ఇంటిని చక్కగా చూసుకునే మనిషి, సమయానికి భోజనం పెట్టే మనిషి. ఆయనకి సమయానికి భోజనం పెట్టాలి, బట్టలు సిద్ధం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అతిథులు వస్తే మర్యాద చేయాలి, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఆమెకు కూడా ఇష్టాలుంటాయని, కలలుంటాయని, అలసట ఉంటుందని, బాధ ఉంటుందని మాత్రం అతనికి ఎప్పుడూ అనిపించలేదు. సౌజన్య, ఈరోజు టిఫిన్ ఏంటి అని అడిగిన సందర్భాలు ఎన్నో. సౌజన్య, పిల్లల ఫీజు కట్టావా అని అడిగిన సందర్భాలు ఎన్నో. సౌజన్య, నా షర్టు ఇస్త్రీ చేశావా అని అడిగిన సందర్భాలు కూడా ఎన్నో. కానీ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగిన రోజు మాత్రం ఆమెకు అసలు గుర్తే ఉండేది కాదు. ఎందుకంటే అలాంటి రోజు ఆమె జీవితంలోనే రాలేదు. ఆ రోజు కూడా రాఘవ్ స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సౌజన్య వేడివేడిగా ఇడ్లీ రొడ్డించింది. అతను ఒక ముక్క తిని, చట్నీ ఎందుకింత పలచగా ఉంది అన్నాడు. సౌజన్య ఏమీ మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాలు అయ్యింది, కనీసం వంటలో అయినా కొంచెం శ్రద్ధ పెట్టాలి కదా అని మరో మాట అన్నాడు. ఆమె తల వంచుకుంది. సరే అని మాత్రమే చెప్పింది. పిల్లలు తమ తమ గదుల్లో నుంచి బయటకొచ్చారు. పెద్ద కొడుకు నిఖిల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కూతురు మేఘన డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. వాళ్ళిద్దరికీ తల్లంటే ఎంతో ప్రేమ. కానీ తండ్రి ముందు ఆ ప్రేమని బయట పెట్టడానికి కూడా వాళ్ళు జాగ్రత్త పడేవారు. ఎందుకంటే తల్లి కోసం ఒక్క మాట మాట్లాడితే ఇంట్లో పెద్ద గొడవ మొదలైపోతుందని వాళ్ళకి తెలుసు. నిఖిల్ తన తల్లిని చూసి, అమ్మా నువ్వు కూడా కూర్చుని తిను అన్నాడు. సౌజన్య నవ్వుతూ, మీరు తినండి బాబు, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత తింటాను అంది. రాఘవ్ వెంటనే, ఆమెకి ఇంకేం పనుంది, మనం వెళ్ళిపోయాక రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా, తీరిగ్గా తింటుందిలే అన్నాడు. ఆ మాట విన్న నిఖిల్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నాన్న, అమ్మ రోజంతా అంటూ చెప్పబోతే సౌజన్య అతని వైపు చూసి కళ్ళతోనే ఆపేసింది. గొడవ వద్దని తన పిల్లల్ని కూడా ఆమె ఎప్పుడూ ఆపుతూనే ఉండేది. రాఘవ్ భోజనం ముగించుకొని ఆఫీస్కు వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. సౌజన్య వంటగదిలోని పాత్రలన్నీ సర్దుతూ ఉండగా మేఘన తల్లి దగ్గరకు వచ్చి అమ్మా అని మెల్లగా పిలిచింది. ఏమిటమ్మా అని సౌజన్య అడిగింది. నువ్వు ఎప్పుడూ ఇలా ఎందుకు భరిస్తావమ్మా అని మేఘన అడిగింది. సౌజన్య కాసేపు మౌనంగా నిలబడింది. తర్వాత తన కూతురి తల నిమిరి ప్రతి ఇంట్లోనూ కొన్ని విషయాలుంటాయమ్మా, అవి గనక బయటకు చెప్పుకుంటే పెద్దవైపోతాయి. ఈ విషయాలన్నీ మీరు పట్టించుకోవద్దు. మీరిద్దరూ బాగా చదువుకుని మీ జీవితాల్లో స్థిరపడండి, అదే నాకు కావాలి అంది. కానీ ఆ మాటలు చెబుతున్న సమయంలో సౌజన్య కళ్ళల్లో మాత్రం ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న కన్నీటి తడి కనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం పనులన్నీ ముగించుకొని సౌజన్య బాల్కనీలో కూర్చుంది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లని చూస్తూ ఉండగా ఎన్నో సంవత్సరాల క్రితం తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. సౌజన్య పుట్టింది ఒక చిన్న పట్టణంలో. ఆమె తండ్రి శంకరయ్య ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేవాడాయన. తల్లి వసుంధర ఇంట్లోనే పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు తయారు చేసి పక్కింటి వాళ్ళకి అమ్మేది. చిన్నప్పటి నుంచే సౌజన్యకి వంట అంటే చాలా ఇష్టం. తన తల్లి చేతుల్లోంచి వచ్చే ఆవకాయ వాసన, మినప్పప్పు వడియాల రుచి, పండగల సమయంలో తయారయ్యే అరిసెలు, బొబ్బట్లు ఇవన్నీ ఆమె బాల్యంలో అందమైన భాగాలయ్యాయి. అమ్మా, నువ్వు చేసే పచ్చడంతా మా ఊర్లోనే ఎందుకు ప్రసిద్ధి చెందాలి? పక్క ఊర్లలో కూడా అమ్మాలి కదా, అప్పుడే కదా మనకి మంచి పేరు వస్తుంది అని చిన్నప్పుడు సౌజన్య అడిగేది. వసుంధర నవ్వుతూ అవన్నీ చేయాలంటే చాలా డబ్బులు కావాలమ్మా, మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అనేది. నేను పెద్దయ్యాక బాగా సంపాదించి నీ పచ్చళ్ళని అందరికీ పరిచయం చేస్తానమ్మా, నీతో మంచి బిజినెస్ పెట్టిస్తాను అని సౌజన్య చెప్పేది. తల్లి నవ్వి నువ్వేం చేసినా మంచిదే అని ఆశీర్వదించేది. సౌజన్య చదువులో కూడా బాగానే ఉండేది. కానీ ఇంటర్మీడియట్ పూర్తయ్యే సమయానికి రాఘవ్ కుటుంబం నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. రాఘవ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడని, కుటుంబం కూడా బాగుందని, పట్టణంలో సొంత ఇల్లు కూడా ఉంది అని చెప్పడంతో తల్లిదండ్రులు ఆలోచించి ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. సౌజన్యకి కూడా అప్పటికి తన జీవితంపై పెద్ద పెద్ద ఆశలేమీ లేవు. భర్తతో కలిసుంటూ కుటుంబాన్ని చూసుకోవడమే తన భవిష్యత్తు అనుకుంది. పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత మొదటి కొన్ని నెలలు రాఘవ్ కూడా ఆమెను బాగానే చూసుకున్నాడు. సౌజన్య వంట చేస్తే అప్పుడప్పుడు మెచ్చుకునేవాడు. బానే ఉంది అని చెప్పేవాడు. బయటకు తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా తనకేదైనా చీర నచ్చితే కొనిపెట్టేవాడు. ఒకసారి ఆమె తల్లి చేసిన మామిడికాయ పచ్చడి గురించి సౌజన్య చెప్పినప్పుడు రాఘవ్ కూడా ఆసక్తిగా తిన్నాడు. మీ అమ్మ చేతి వంట బాగుంది అన్నాడు. ఆ మాటకి సౌజన్య ఎంతో సంతోషించింది. ఎప్పుడైనా అమ్మని తన దగ్గరికి పిలుచుకుందాం అనుకుంది. కానీ కొద్ది కాలానికే పరిస్థితులు మారిపోయాయి. రాఘవ్ ఉద్యోగంలో పదోన్నతి పొందాడు. అతని పని ఒత్తిడి పెరిగింది. ఆఫీస్ ఒత్తిడి, స్నేహితుల సమావేశాలు, బయట జరిగే కార్యక్రమాలు, అతని జీవితంలో అన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. సౌజన్య జీవితంలో మాత్రం వంటగది, పిల్లలు, ఇల్లు మాత్రమే మిగిలాయి. ఆ ఇంట్లో మొదటగా నిఖిల్ పుట్టాడు. 2 ఏళ్ల తర్వాత మేఘన పుట్టింది. పిల్లల్ని పెంచడంలో సౌజన్య పూర్తిగా మునిగిపోయింది. రాఘవ్ తన జీతం సంపాదిస్తే సౌజన్య తన శ్రమతో ఇంటిని నడిపించింది. కానీ ఆ శ్రమకి ఎప్పుడూ జీతం లేదు, గుర్తింపు లేదు. పిల్లలు పెరిగే కొద్దీ ఆమెకు ఖాళీ సమయం రావడం మెల్లమెల్లగా మొదలయ్యింది. అదే సమయంలో ఆమెకు మళ్ళీ తన తల్లి గుర్తుకొచ్చింది. తల్లి దగ్గర నేర్చుకున్న పచ్చళ్లను, పొడులను, స్వీట్లను తయారు చేయడం మొదలుపెట్టింది. ఒకసారి పొరుగింటి శారదమ్మ ఆమె చేసిన నిమ్మకాయ పచ్చడి తిని, సౌజన్య, ఇది చాలా బాగుంది, నాకు 1 కిలో చేసిస్తావా అంటూ అడిగింది. సౌజన్య సంతోషంగా తయారు చేసిచ్చింది. శారదమ్మ డబ్బులిచ్చినప్పుడు సౌజన్య తీసుకోవడానికి సంకోచించింది. ఇదేమిటాంటీ, మీరు అడిగారని నేను మనస్ఫూర్తిగా చేశాను, అంతే తప్ప డబ్బులు తీసుకోవడానికి కాదు అంది. శారదమ్మ నవ్వుతూ, నువ్వు పడిన శ్రమకి నువ్వు డబ్బు తీసుకోవాలి, ఇది వ్యాపారం కాదు అనుకుంటే నీకెప్పుడూ విలువ రాదు అంది. ఆ మాట సౌజన్య మనసులో నిలిచిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా మరికొంతమంది ఆమె దగ్గర పచ్చళ్ళు, కారప్పొడులు, పప్పుల పొడులు, స్వీట్లు అడగడం మొదలుపెట్టారు. ఒక చిన్న గదిలో కూర్చుని సౌజన్య తనకొచ్చిన ఆర్డర్లను తయారు చేసేది. కానీ
రాఘవకి ఈ విషయం అప్పట్లో తెలియదు. ఆ విషయం తెలిసిన రోజు అతను తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు. మన ఇంట్లో నీకు వ్యాపారం చేయాల్సిన అవసరం ఏముంది అన్నాడు. నేను ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఖాళీ సమయం కొంచెం దొరుకుతుంది, ఆ సమయంలో చేస్తున్నాను అని సౌజన్య చెప్పింది. నీకు ఖాళీ సమయం ఉందంటే ఇంట్లో పనులు సరిగ్గా లేవు అన్నమాట. మొదట అవి చూసుకో అన్నాడు. ఆమె నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత ఆమె ఆ పనిని పూర్తిగా ఆపేసింది. తల్లి ఇచ్చిన ఆత్మవిశ్వాసం కూడా క్రమక్రమంగా చచ్చిపోయింది. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత కూడా ఆమె చేతుల్లో అదే వంట నైపుణ్యం ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకునే ధైర్యం మాత్రం లేదు. ఒకరోజు సౌజన్య తల్లి వసుంధర అనారోగ్యంతో మరణించింది. ఆ వార్త విన్న సౌజన్య గుండె పగిలిపోయింది. తల్లి చనిపోయే ముందు తనని పిలిచి, నీ చేతి వంటల్లో నా రుచే ఉందమ్మా, ఎప్పుడూ దాన్ని మర్చిపోవద్దు అంటూ చెప్పింది. ఆ మాటలు ఆమె చెవుల్లో ఎప్పుడూ వినిపించేవి. తల్లి మరణించిన తర్వాత కూడా సౌజన్య తన పాత వంటల పుస్తకాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంది. అందులో తల్లి చేతిరాతతో ఉన్న ఎన్నో వంటల విధానాలున్నాయి. కానీ రాఘవ్కి అవన్నీ అవసరం లేని విషయాలే. కాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. నిఖిల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. మేఘన కూడా తన చదువులో ముందుకెళుతుంది. ఒకరోజు ఇంట్లో జరిగిన చిన్న సంఘటన సౌజన్య జీవితాన్నే మలుపు తిప్పింది. ఆ రోజు రాఘవ్ తన ఆఫీస్ స్నేహితులని ఇంటికి భోజనానికి పిలిచాడు. సౌజన్య ఉదయం నుంచి వంటగదిలో పని చేస్తూనే ఉంది. 15 రకాల వంటకాలని ఆఫీస్ ఫ్రెండ్స్ కోసం సిద్ధం చేసింది. రాఘవ్ స్నేహితులు వచ్చారు. భోజనం చేసిన తర్వాత అందరూ సౌజన్య వంటని పొగిడారు. మీ భార్య వంట చాలా అద్భుతంగా చేస్తుంది, ఆవిడ చేతి వంట అద్భుతంగా ఉంది రాఘవ్ అని ఒకరు అన్నారు. రాఘవ్ నవ్వుతూ, ఆమెకి ఇంకేం పని ఉంటుంది, రోజంతా ఇంట్లోనే కదా ఉంటుంది, వంట చేయడం తప్ప ఆమెకు పెద్దగా పనేమీ లేదు, ఇంకా వంట కూడా సరిగ్గా చేయకపోతే ఎలాగా అన్నాడు. ఆ మాట విన్న సౌజన్య గుండెల్లో ఏదో విరిగిపోయినట్టు అనిపించింది. 40 సంవత్సరాల తన జీవితాన్ని ఒక్క వాక్యంలో అతను తుడిచిపెట్టేశాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత సౌజన్య తన తల్లి పాత వంట పుస్తకాన్ని బయటకు తీసింది. పుస్తకం పేజీలని తడుముతూ చాలాసేపు కూర్చుంది. అమ్మా, నాకు వంట చేయడం మాత్రమే వచ్చా? అదే నా బలమైతే దాన్ని ఎందుకు బలహీనతగా నేను భావిస్తున్నాను అని తనని తాను ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నకి సమాధానం మాత్రం ఆ రాత్రే దొరకలేదు. మరుసటి రోజు ఉదయం కూడా జీవితం మామూలుగానే సాగింది. కానీ సౌజన్య మనసులో మాత్రం ఒక చిన్న ఆలోచన మొలకెత్తింది. ఆ ఆలోచన ఏమిటంటే, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా తనకి తెలిసిన వంటతోనే ఏదైనా చెయ్యగలనా అని. కొద్ది రోజులు ఆ ఆలోచనను తనలోనే దాచుకుంది. ఒకరోజు మేఘన తన తల్లి వంట చేస్తూ ఉండగా పక్కనే నుంచుని గమనించింది. అమ్మా, నువ్వు చేసే పులిహోర చాలా బాగుంటుంది, మన కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ ఉంది, నువ్వు చేసిస్తే అందరూ తింటారు కదా అంది. సౌజన్య నవ్వింది. నాకిప్పుడు ఆ పనులన్నీ ఎందుకమ్మా, ఫుడ్ ఫెస్టివల్కి నేను రాలేను, మీ నాన్నగారికి తెలిస్తే కోప్పడతారు అంది. మేఘన తల్లిని గమనిస్తూ, అమ్మా, నువ్వేం చేసినా నాన్న ఒప్పుకోరని భయపడుతున్నావు కదా అంటూ అడిగింది. సౌజన్య ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కూతురు మాటల్లో కూడా నిజం ఉంది. తానేదైనా చెయ్యాలి అంటే ముందుగా భర్త ఏమంటాడో అని ఆలోచించడం తనకి అలవాటైపోయింది. తనకి నచ్చిన రంగు చీర కొనడానికి కూడా అతని అభిప్రాయం కావాలి. తన స్నేహితురాల్ని కలవాలన్నా కూడా అతని అనుమతి కావాలి. వంటల్లో ఏదన్నా కొత్త ప్రయోగం చేయడానికి కూడా తను ఆలోచించాలి, అతను ఇష్టపడతాడో లేదో అని. ఇంతకాలం తను జీవించింది తన జీవితమేనా, లేక మరొకరి అనుమతితో నడిచిన జీవితమా? ఆ రాత్రి సౌజన్యకు నిద్ర రాలేదు. తెల్లవారుజామున 4 గంటలకి లేచి వంటగదిలోకి వెళ్ళింది. తల్లి పాత వంట పుస్తకాన్ని తెరిచి ఒక్కో పేజీ తిరగేస్తూ కూర్చుంది. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి పెద్ద వ్యాపారం చేయడం కాదు, ముందుగా చిన్నగా ప్రయత్నించాలి. తనకి తెలిసిన వంటలతో కొంతమందికి ఆహారం అందించాలి. అది నచ్చితే ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంది. మొదటి రోజు ఆమె 3 రకాల వంటకాలు మాత్రమే తయారు చేసింది. ఒకటి మినపవడలు, రెండోది మామిడికాయ పచ్చడి, మూడోది గుత్తి వంకాయ కూర. వాటిని చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి పక్కింటి శారదమ్మకిచ్చింది. ఇవన్నీ రుచి చూసి చెప్పండి అంది. శారదమ్మ తిన్న తర్వాత,
ఇదే కదా నేను ఎప్పటినుంచో నీకు చెబుతూనే ఉన్నాను. నీ చేతి వంటల్లో అద్భుతమైన రుచి ఉంది. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. దాన్ని వృధా చేసుకోకు అంది. సౌజన్య కళ్ళల్లో వెలుగొచ్చింది. కానీ ఆ వెలుగు ఎక్కువసేపు నిలవలేదు. అదే రోజు సాయంత్రం రాఘవ్ ఆ డబ్బాలను చూశాడు. ఏంటివి అంటూ అడిగాడు. సౌజన్య నిజం చెప్పేసింది. రాఘవ్ ముఖం మారిపోయింది. మళ్ళీ మొదలు పెట్టావా? ఎప్పుడో చెప్పాను కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని అన్నాడు రాఘవ్. ఇది చాలా చిన్నగా చేస్తున్నానండి. ఇంటి పనులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంది. నాకు ఇవన్నీ నచ్చవు. ఇంటి పేరు బయటపెట్టి వంటలు అమ్ముకుంటూ తిరగడం నాకు ఇష్టం లేదు. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అన్నాడు. నేను ఎక్కడికి తిరగడం లేదండి, ఇంటి నుంచే అని ఆమె చెప్పబోతే అతను ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేశాడు. నేను చెప్పాను కదా, ఇక ఈ విషయం గురించి మరోసారి మాట్లాడొద్దు. నాకు ఇలాంటివన్నీ నచ్చవు అంటే నచ్చవంతే. సౌజన్య ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ పుస్తకాన్ని మూసేసి పక్కన పెట్టేసింది. కానీ ఈసారి ఆమె గుండెల్లో ఆ ఆలోచన మాత్రం చచ్చిపోలేదు. అది మరింత బలపడింది. కొద్ది రోజుల తర్వాత నిఖిల్ తన తల్లితో ఒక విషయం చెప్పాడు. అమ్మా, ఇప్పుడు ఆన్లైన్లో ఇంటి నుంచే వంటలు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహారం ఆర్డర్ చేసే యాప్స్ కూడా ఉన్నాయి. నువ్వు నిజంగా వంటలు చేయాలి అని అనుకుంటే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పగానే సౌజన్య భయంతో అతని వైపు చూసింది. నాన్నకి తెలిస్తే అంటూ అడిగింది. నిఖిల్ తల్లి చేతిని పట్టుకొని, అమ్మా, ఇంతకాలం నాన్నకి భయపడి నీకు నచ్చింది ఏదీ చేయలేదు. కనీసం ఇప్పుడైనా నీకు నువ్వు ఒక్క అవకాశం ఇచ్చుకో అన్నాడు. మేఘన కూడా తల్లి పక్కనే కూర్చుంది. నువ్వు మాకు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తావు కదమ్మా, మనకొచ్చిన అవకాశాన్ని మనమే ఎప్పుడూ వదులుకోకూడదు అని. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, నువ్వే వదులుకుంటే నీ నుంచి మేమేం నేర్చుకుంటాము అంది. ఆ మాటలు సౌజన్య మనసును కదిలించాయి. పిల్లలు తనను తల్లి మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా చూడడం మొదలుపెట్టారు అని ఆమెకు అర్థమైంది. ఆ రోజు రాత్రి పిల్లలిద్దరూ కలిసి ఒక చిన్న ప్రణాళిక తయారు చేశారు. ఇంట్లో పెద్ద పెట్టుబడి కూడా పెట్టకుండా మొదలు పెట్టాలి. మొదట 10 ఆర్డర్లు మాత్రమే తీసుకోవాలి. ఆహారం తయారు చేసి దగ్గరలోని కార్యాలయాలకి, బ్యాచిలర్లకి, వృద్ధులకి అందించాలి. రుచిలో నాణ్యత ఉండాలి. శుభ్రత విషయంలో రాజీ ఉండకూడదు. ధర మాత్రం అందరికీ అందుబాటులో ఉండాలి అని ఆలోచించుకున్నారు. సౌజన్య తన తల్లి పేరు గుర్తు చేసుకొని ఆ చిన్న ప్రయత్నానికి వసుంధర వంటింటి రుచులు అనే పేరు పెట్టాలి అని అనుకుంది. కానీ నిఖిల్, అమ్మా, మనం కేవలం పచ్చళ్ళు కాదు, పూర్తి భోజనం కూడా ఇస్తాము. పేరు కొంచెం విస్తృతంగా ఉండాలి అన్నాడు. చివరికి అమ్మ చేతి రుచి అనే పేరుని అందరూ కలిసి ఆలోచించి నిర్ణయించారు. ఆ పేరు వినగానే సౌజన్య గుండె నిండిపోయింది. తన తల్లి చేతి రుచి, తన చేతి రుచి ఇప్పుడు తన పిల్లల ఆశగా మారింది. అన్నీ ఒకే పేరులో కలిసిపోయేలా పేరొచ్చింది. మొదటి రోజు నిఖిల్ తన ఫోన్ ద్వారా కొన్ని ఫోటోలు తీశాడు. మేఘన చిన్నగా ఒక ప్రకటనని తయారు చేసింది. ఇంటి వంట రుచి, అమ్మ చేతి ప్రేమతో అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఇవన్నీ పరిచయస్తుల గ్రూపుల్లో వాట్సాప్ మెసేజ్లుగా పంపించారు. మొదటి రోజు కేవలం 4 ఆర్డర్లు వచ్చాయి. సౌజన్య ఆ 4 ఆర్డర్లని కూడా పండగలా తీసుకుంది. ఉదయం నుంచే వంట చేసింది. ప్రతి బాక్స్లో అన్నం, పప్పు, కూర, చారు, పెరుగు, ఒక చిన్న స్వీటు పెట్టింది. ప్రతి బాక్సు ప్యాక్ చేస్తూ ఇది ఎవరో ఒకరి మధ్యాహ్న భోజనం, మన ఇంట్లో తింటున్నట్టుగానే ఉండాలి అని అనుకుంది. నిఖిల్ ఆ బాక్సులు తీసుకుని వెళ్ళి అందరికీ అందించాడు. సాయంత్రం అతను తిరిగి వచ్చినప్పుడు సౌజన్య అతని ముఖం చూస్తూ ఏం చెప్తాడా అని నిలబడి, ఎలా ఉన్నాయి అంటూ అడిగింది. నిఖిల్ నవ్వుతూ, అమ్మా, మనం ఇచ్చిన 4గురిలో 3 రేపు కూడా మళ్ళీ ఆర్డర్ చేసుకున్నారు. ఒకరైతే మీ చేతిపప్పు చాలా బాగుందని ప్రత్యేకంగా చెప్పారు అన్నాడు. సౌజన్య ఆనందంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. అది ఆమె జీవితంలో వచ్చిన చిన్న విజయం, చిన్న గుర్తింపు. కానీ ఆ విజయం గురించి రాఘవ్కి చెప్పడానికి ఆమెకి ధైర్యం లేదు. రెండో రోజు 7 ఆర్డర్లు అయ్యాయి. మూడో రోజు 12, 4గో రోజు 15. వంటగది ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే స్థలంగా మారిపోయింది. సౌజన్య అలసిపోయేది, కానీ ఆ అలసటలో ఒక విచిత్రమైన ఆనందం ఉండేది. ఇంతకాలం కుటుంబం కోసం వంట చేసినప్పుడు తన శ్రమకి విలువ లేదు అని అనిపించేది. ఇప్పుడు అదే వంటకి ఎవరో డబ్బులు చెల్లిస్తున్నారు, తన చేతి రుచిని ఎవరో మెచ్చుకుంటున్నారు.
తన పేరుతో ఎవరో ఆర్డర్ చేస్తున్నారు. ఆమెకు తనలోని ఒక భాగం తిరిగొచ్చినట్టుగా అనిపించింది. అయితే వ్యాపారం అంటే కేవలం వంట చేయడం మాత్రమే కాదు అని త్వరలోనే ఆమెకు అర్థమైంది. సరుకులు కొనాలి, ఖర్చులు లెక్క పెట్టాలి, ప్యాకింగ్ ఖర్చులు చూడాలి, డెలివరీ కోసం ఏర్పాట్లు చేయాలి, కస్టమర్లతో కూడా మాట్లాడాలి, సమయానికి ఆహారం అందించాలి. ఒకరోజు పప్పు ధర పెరిగింది, మరో రోజు గ్యాస్ సమస్య వచ్చింది, ఇంకో రోజు డెలివరీ చేసే వ్యక్తి రాలేదు. నిఖిల్ కాలేజీకి వెళ్ళాలి, మేఘన కూడా తన చదువులు తను చూసుకోవాలి. అయినా సరే వాళ్ళిద్దరూ తల్లికి వీలైనంత సహాయం చేశారు. ఒకరోజు సాయంత్రం రాఘవ్ ఇంటికొచ్చి వంటగదిలో పెట్టెలు, ప్యాకింగ్ సామాగ్రి, కవర్లు చూసి కోపంతో ఊగిపోయాడు. ఇది ఇల్లా లేక వంటల దుకాణమా అంటూ అరిచాడు. సౌజన్య భయపడినా ఈసారి తను తల వంచలేదు. ఇది నా పని అని మెల్లగా చెప్పింది. రాఘవ్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. 25 సంవత్సరాలుగా తన ముందు అలా నిలబడి నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడని తన భార్య నుంచి అలాంటి మాట రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఇది నీ పనా? అయినా నీకెవరు అనుమతిచ్చారు అంటూ అడిగాడు. సౌజన్య కొద్దిసేపు మౌనంగా ఉండి, ఇది నా జీవితమే అని నాకు నేనే అనుమతిచ్చుకున్నాను అంది. ఆ మాట విన్న రాఘవ్ కోపంతో గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడలేదు. ఎటు చూసినా కూడా నిశ్శబ్దంగానే ఉంది. ఎవ్వరూ నోరు తెరిచే సాహసం కూడా చేయలేదు. సౌజన్యకు కూడా భయం వేసింది. కానీ ఆమె నిర్ణయం మాత్రం మారలేదు. మరుసటి రోజు ఆమె తన పనిని మళ్ళీ మొదలుపెట్టింది. అదే సమయంలో తనకు ఒక పెద్ద అవకాశం వచ్చింది. నగరంలోని ఒక చిన్న సాఫ్ట్వేర్ కార్యాలయం రోజు 25 మందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేసేవారిని వెతుకుతోంది అని నిఖిల్ అక్కడ పనిచేసే తన స్నేహితుడి ద్వారా ఆ విషయం తెలుసుకున్నాడు. సౌజన్య నమూనా భోజనం తయారు చేసి పంపించింది. ఆ కార్యాలయంలోని ఉద్యోగులందరూ అది తిన్న తర్వాత ఆమెకు ఆర్డర్ ఇచ్చారు. రోజుకి 25 భోజనాలు. అది ఆమెకు చాలా పెద్ద విషయం. కానీ ఆర్డర్ తీసుకున్న వెంటనే మరో సమస్య ఎదురయ్యింది. ఆ ఇంటి వంటగది అంత పరిమాణంలో వంట చేయడానికి సరిపోదు. రాఘవ్ మాత్రం అదనపు డబ్బులు పెట్టడానికి సిద్ధంగా లేడు. సౌజన్య తన దగ్గర దాచుకున్న చిన్న పొదుపును బయటకు తీసింది. పెళ్లి సమయంలో తల్లి ఇచ్చిన బంగారు ఉంగరాన్ని కూడా చూసింది. దాన్ని అమ్మాలా అని కొంచెంసేపు ఆలోచించింది. చివరికి అమ్మలేదు. మా అమ్మిచ్చిన జ్ఞాపకాన్ని అమ్మి వ్యాపారం మొదలు పెట్టను అనుకుంది. దానికి బదులుగా శారదమ్మ సహాయంతో ఒక చిన్న వాణిజ్య వంటగదిని అద్దెకు తీసుకుంది. అద్దె తక్కువే అయినా మొదట్లో అది కూడా భారంగానే అనిపించింది. సౌజన్య తెల్లవారుజామునే లేచి అక్కడికి వెళ్ళేది. ఇంటి పనులన్నీ ముగించుకొని పిల్లలకి అవసరమైనవన్నీ చూసుకుని ఆ తర్వాతే తన వంటగదికి వెళ్ళేది. మొదట ఆమెతో పాటు ఒక సహాయకురాల్ని పెట్టుకోవాలి అని అనుకుంది. ఆ మహిళ పేరే కమల. ఆమె భర్త అనారోగ్యంతో పని చేయలేకపోవడంతో ఇంటిని నడపడానికి ఏదో ఒక పని చేయాలి అని ఉద్యోగం కోసం సౌజన్య దగ్గరకు వచ్చింది. సౌజన్య ఆమెను పనిలో పెట్టుకుంది. మనిద్దరం కలిసి కష్టపడితే ఈ వంటగది పెద్దదవుతుంది అంటూ చెప్పింది. కమల నవ్వుతూ, మీరు యజమాని, నేను పని మనిషిని, మీరు చెప్పిన పని ఎలాంటిదైనా నేను చేస్తాను అంది. సౌజన్య వెంటనే, లేదు లేదు కమల, మనమిద్దరం కలిసి పనిచేస్తున్నాం, నేను కూడా నీతో పాటే వంట చేస్తాను అంది. ఆ మాట కమల మనసులో నిలిచిపోయింది. కొద్ది రోజుల్లోనే సౌజన్య వ్యాపారం పెరగడం మొదలైంది. మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనము, పండగల సమయంలో ప్రత్యేక వంటకాలు, వృద్ధుల కోసం తక్కువ మసాలాలున్న ఆహారాలు, పిల్లల కోసం ప్రత్యేకమైన భోజనము, ఇలా కొత్త కొత్త ఆలోచనలు చేసింది. ఒకరోజు తన కస్టమర్లలో ఒకరైన ఒక వృద్ధుడు ఫోన్ చేసి, అమ్మా, నీ పప్పు తింటుంటే నా భార్య వంట గుర్తుకొస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న సౌజన్య చాలాసేపు ఫోన్ పెట్టలేకపోయింది. చాలాసేపు మాట్లాడుతూనే ఉంది. తన వంట కేవలం ఒక వ్యాపారం కాదని, ఎవరో ఒకరి జ్ఞాపకాన్ని తాకే శక్తి తన చేతుల్లో ఉందని ఆమెకు అర్థమయ్యింది. అదే సమయంలో రాఘవ ప్రవర్తన మరింత కఠినంగా మారింది. నువ్విప్పుడు చాలా పెద్ద వ్యాపారవేత్తలా వీలైపోతున్నావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడేవాడు. ఇంట్లో భర్తున్నాడనే విషయం మర్చిపోకు, నీ వ్యాపారం ధ్యాసలో పడి అంటూ హెచ్చరించేవాడు. కానీ సౌజన్య ఇక అతని మాటలకి మునుపటిలా విరిగిపోలేదు.
ఆమెకిప్పుడు తన పనిపై ఒక నమ్మకం వచ్చింది. పిల్లలిద్దరూ కూడా తల్లిలో వచ్చిన మార్పుని గమనించారు. ఒకప్పుడు చిన్న మాటకే భయపడిపోయే సౌజన్య ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నిశితంగా ఆలోచించి పరిష్కారం వెతుకుతుంది. ఒకరోజు మేఘన తల్లిని చూసి, అమ్మా, ఇప్పుడు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అంది. సౌజన్య నవ్వుతూ, నేనెప్పుడూ ఇలానే ఉన్నాను అంది. మేఘన, కాదమ్మా, ఇప్పుడు నీకు నువ్వు కనిపిస్తున్నావు అంది. ఆ మాట సౌజన్య హృదయంలో బలంగా నిలిచిపోయింది. కొద్ది రోజుల్లోనే అమ్మ చేతి రుచి అనే పేరు నగరంలో పరిచయం అయిపోయింది. కానీ సౌజన్యకి పెద్ద పెద్ద కలలు ఇంకా ఉన్నాయి. ఒకరోజు నిఖిల్ ఒక వార్త చూపించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపార ప్రదర్శనలో ఇంటి వంట వ్యాపారులకు ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. సౌజన్య అక్కడ పాల్గొనాలి అని నిర్ణయించుకుంది. రాఘవ్ మాత్రం, ఈ వయసులో ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా అంటూ నవ్వాడు. సౌజన్య ఈసారి చిరునవ్వుతో, వయసు నా శరీరానికి వచ్చింది, నా కలలకి కాదు, నా కలలకి ఇంకా వయసు అయిపోలేదులే అంది. ఆ మాట విని రాఘవ్ నిశ్శబ్దమయ్యాడు. ప్రదర్శన రోజు సౌజన్య తన తల్లి వంట పుస్తకాన్ని వెంట తీసుకెళ్ళింది. అక్కడ ఆమె తయారు చేసిన వంటల్ని వేలాది మంది రుచి చూశారు. ఒక ప్రముఖ ఆహార సంస్థ ప్రతినిధి ఆమెతో మాట్లాడి, మీ దగ్గర ఇంటి రుచి ఉంది, కానీ మీ వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఉంది, మీరు వంటని ఒక కథలా అందిస్తున్నారు అన్నాడు. సౌజన్యకి ఆ మాట అర్థం కాలేదు. అతను వివరించాడు, మీరు ప్రతి భోజనానికి ఒక చిన్న సందేశం పెడుతున్నారు కదా. ఈరోజు మీ అమ్మ చేతి పప్పు, రేపు మీ అమ్మమ్మ వంటకం, మరుసటి రోజు పండగ వంటకం. కస్టమర్లకి అది భోజనం మాత్రమే కాదు, ఒక అనుభూతి. ఆ రోజు సౌజన్యకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఒక సంస్థ తమ ఉద్యోగుల కోసం నెల రోజుల పాటు భోజనం సరఫరా చేయాలి అని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ భోజనం వాళ్ళకి నచ్చితే సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుందాము అంది. ఆ ఒప్పందం ఆమె వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. కానీ ఆ విజయం వెనుక ఆమెకి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఒకసారి వంటగదిలో గ్యాస్ లీక్ అయ్యింది. అదృష్టవశాత్తు ఎవ్వరూ గాయపడలేదు. మరోసారి పెద్ద ఆర్డర్కి సరుకులు ఆలస్యంగా వచ్చాయి. మరోసారి ఆహారం పంపే వాహనం మధ్యలో ఆగిపోయింది. ప్రతి సమస్య సౌజన్యకు ఒక పాఠం నేర్పించింది. ఆమె నెమ్మదిగా లెక్కలు నేర్చుకుంది, సరఫరాదారులతో మాట్లాడడం నేర్చుకుంది, ఉద్యోగుల్ని నిర్వహించడం కూడా నేర్చుకుంది, ఆన్లైన్లో ప్రచారం చేయడం కూడా నేర్చుకుంది. తనకి తెలియని విషయాలను నేర్చుకోవడానికి వయసు అడ్డు కాదు అని ఆమె తన జీవితంతో నిరూపిస్తోంది. ఒకప్పుడు ఇంట్లోనే ఉంటుంది అని భర్త చెప్పిన ఆ మహిళ ఇప్పుడు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. కమలతో పాటు సమయం గడిచే కొద్దీ, ఆర్డర్లు పెరిగే కొద్దీ సౌజన్య మరికొంతమంది మహిళల్ని పనిలో పెట్టుకుంది. భర్తలు విదేశాలకు వెళ్ళి భార్యల్ని వదిలేసిన మహిళలు కొంతమంది అయితే, భర్తల్ని కోల్పోయి వితంతువులయ్యి పిల్లల్ని చదివించడానికి పని చేయాల్సిన తల్లులు కొంతమంది ఉన్నారు. సౌజన్య వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. మనకి పని ఇచ్చే చేతి కోసం మనం ఎదురు చూడకూడదు, మనమే పని ఇచ్చే స్థాయికి ఎదగాలి అని వాళ్లతో చెప్పేది. ఒకరోజు ఒక మహిళ సౌజన్య దగ్గరకు వచ్చి, అమ్మా, నా భర్త చనిపోయిన తర్వాత నాకెవ్వరూ పని ఇవ్వలేదు, మీరిచ్చిన ఈ ఉద్యోగంతోనే నా పిల్లల్ని చదివిస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది. సౌజన్య ఆమె చేతిని పట్టుకుని, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు, నీకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు నువ్వే నీకు ధన్యవాదాలు చెప్పుకో అంది. ఆ మాటలు విన్న మిగతా మహిళల కళ్ళల్లో కూడా నమ్మకం కనిపించింది. కాలం గడిచే కొద్దీ అమ్మ చేతి రుచి ఒక చిన్న ఇంటి వ్యాపారం నుంచి పెద్ద క్లౌడ్ కిచెన్గా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆహారం పంపించే స్థాయికి ఆ సంస్థ చేరుకుంది. సౌజన్య మాత్రం తన పాత వంట పుస్తకాన్ని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంది. ప్రతి కొత్త వంటకాన్ని ప్రారంభించే ముందు తల్లి ఫోటో ముందు దీపం వెలిగించి తల్లికి దండం పెట్టి మొక్కుకునేది. అమ్మా, నువ్విచ్చిన రుచి నన్నెంత దూరము తీసుకొచ్చింది, నీ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది, నీ చేతి రుచే నాకొచ్చింది, ఆ రుచే ఇప్పుడు నేను అందరికీ పంచుతున్నాను అని మనసులోనే చెప్పుకునేది. కానీ రాఘవ్ మాత్రం ఇంకా తన భార్య విజయాన్ని అంగీకరించలేకపోయాడు. అతని అహంకారం అతన్ని లోపల నుంచే తినేస్తుంది.
ఒకరోజు అతని ఆఫీసులో జరిగిన ఒక కార్యక్రమానికి నగరంలోని ప్రసిద్ధ సంస్థల యజమానులని ఆహ్వానించారు. అక్కడ ఒక పెద్ద వ్యాపారవేత్త సౌజన్య క్లౌడ్ కిచెన్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె వ్యాపారం ఇప్పుడు వందల కుటుంబాలకి భోజనం అందిస్తోంది, ముఖ్యంగా మహిళలకి ఉద్యోగాలు కల్పిస్తోంది అంటూ చెప్పాడు. రాఘవ్ అక్కడ కూర్చునుండగానే తన భార్య గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అని తను గుర్తించాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ వ్యాపారవేత్త చివర్లో ఆమె భర్త ఎంతో అదృష్టవంతుడు, అంత ప్రతిభ ఉన్న మహిళని జీవిత భాగస్వామిగా పొందాడు అన్నాడు. ఆ మాట రాఘవ్ గుండెల్లో బలంగా తగిలింది. ఇంటికి తిరిగొస్తూ కారులో అతను ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి తన భార్యని చూసిన రోజు, పెళ్లి రోజు ఆమె నవ్వు, పిల్లలు పుట్టినప్పుడు ఆమె పడిన కష్టం, తన కోసం తెల్లవారుజామున లేచి వంట చేసిన రోజులు, తన బట్టలు ఉతికిన రోజులు, పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా చూసుకున్న రోజులు, తన తల్లిదండ్రులకి సేవలు చేసిన రోజులు అన్నీ గుర్తుకొచ్చాయి. కానీ వీటన్నిటికీ ప్రతిఫలంగా తాను ఆమెకేమిచ్చాడు? డబ్బులిచ్చానని అనుకున్నాడు, ఇల్లిచ్చానని అనుకున్నాడు. కానీ గౌరవం ఇచ్చాడా? ప్రేమిచ్చాడా? ఆమె కలలకి స్థానం ఇచ్చాడా? ఇవన్నీ తను ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అతని మనసులో మొదటిసారిగా పశ్చాత్తాపం పుట్టింది. కానీ ఇంటికొచ్చి ఆమెతో మాట్లాడే ధైర్యం మాత్రం రాలేదు. అదే రాత్రి సౌజన్య తన కార్యాలయంలో కూర్చొని మరుసటి రోజు చేయాల్సిన పనుల జాబితాను తయారు చేస్తోంది. ఆమెకిప్పుడు జీవితం మీద భయం లేదు. తన విలువల్ని ఎవరో గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. ఆమె తన విలువని తానే తెలుసుకుంది. రాఘవ్ తలుపు దగ్గర నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు. చాలాసేపు చూసిన తర్వాత ధైర్యం చేసి సౌజన్య అంటూ పిలిచాడు. ఆమె తలెత్తి చూసింది. ఎన్నో సంవత్సరాల తర్వాత అతని గొంతులో ఆ కఠినత కనిపించలేదు. ఏమిటి అని ప్రశాంతంగా అడిగింది. రాఘవ్ కొద్దిసేపు మాటల కోసం వెతుక్కున్నాడు. నువ్వు చాలా మారిపోయావు సౌజన్య అన్నాడు. సౌజన్య చిన్నగా నవ్వింది. నేను మారలేదు, నేను ఎవరు అనేది నాకిప్పుడే అర్థమైంది అంది. ఆ మాటకి రాఘవ్ దగ్గర సమాధానం లేదు. అతను కుర్చీలో కూర్చుని నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను అని మెల్లగా అన్నాడు. సౌజన్య మాత్రం వెంటనే క్షమించలేదు. ఎందుకంటే 25 సంవత్సరాల బాధ ఒక్క మాటతో మాయం కాదు. ఆమె అతని వైపు చూసి నీకిప్పుడు నా విలువ కనిపించింది, కానీ నేను ఇన్ని సంవత్సరాలుగా నన్ను నేను విలువలేని దానిగానే భావించుకున్నాను. నన్ను నువ్వు చిన్నచూపు చూడడం కంటే నేను నన్ను చిన్నచూపు చూసుకున్నదే నాకు ఎక్కువ బాధ కలిగించింది అంది. రాఘవ్ కళ్ళల్లో నీళ్లొచ్చాయి. నన్ను క్షమించగలవా అంటూ అడిగాడు. సౌజన్య కొద్దిసేపు మౌనంగా ఉంది. క్షమించడం గురించి నేను ఇప్పుడే చెప్పలేను, కానీ ఇక నుంచి మీరు నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. నా జీవితాన్ని ఎలా నడిపించాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను. మీరు నిజంగా మారాను అని మీకు అనిపిస్తే ఆ మారిన విషయాన్ని మీ ప్రవర్తనతో చూపించండి, ఇలాంటి మాటలతో కాదు అంది. రాఘవ్ తల వంచుకున్నాడు. ఆ రోజు అతను మొదటిసారి తన భార్య ముందు భర్తగా కాదు, తప్పు చేసిన ఒక మనిషిగా నిలబడ్డాడు. ఆ తరువాత సౌజన్య ప్రయాణం మరింత వేగంగా సాగింది. ఆమె క్లౌడ్ కిచెన్కి కొత్త పేరు పెట్టింది, వసుంధర వంటిల్లు అని. తన తల్లి జ్ఞాపకాన్ని వ్యాపారానికి శాశ్వతంగా జోడించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వంటల కేంద్రాలు ఏర్పడ్డాయి. చాలామందికి ఫ్రాంచైజీలు ఇచ్చింది. పెద్ద మహిళలకి శిక్షణ ఇచ్చింది. ఇంట్లో వంట బాగా చేసే కానీ బయటకు రావడానికి భయపడే మహిళలకి ఆన్లైన్ ద్వారా ఆహారం అమ్మే విధానాన్ని నేర్పించింది. మీ చేతుల్లో ఉన్న నైపుణ్యాన్ని మీరు తక్కువగా చూడకండి. వంట చేయడం కూడా ఒక కళ. ఆ కళతో ఒక కుటుంబాన్ని నిలబెట్టొచ్చు, ఒక వ్యాపారాన్ని నిర్మించుకోవచ్చు, ఎన్నో కుటుంబాలకి ఉపాధి ఇవ్వచ్చు అని ఆమె చెప్పేది. కొన్నేళ్ల తర్వాత సౌజన్యకి ఒక పెద్ద పురస్కారం వచ్చింది. వయసును లెక్క చేయకుండా స్వయం కృషితో వ్యాపారం నిర్మించింది. అనేక మంది మహిళలకి ఉపాధి కల్పించినందుకు ఆమెను సత్కరించారు. ఆ కార్యక్రమానికి రాఘవ్, నిఖిల్, మేఘన ముగ్గురు వెళ్లారు. వేదికపై సౌజన్యకి పురస్కారం అందజేసినప్పుడు హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. రాఘవ్ కళ్ళల్లో గర్వంతో పాటు పశ్చాత్తాపం కూడా కనిపించింది. సౌజన్య మైక్ దగ్గర నిలబడి మాట్లాడడం ప్రారంభించింది.
నేను ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం నా ప్రతిభ ఒక్కటే కాదు, నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఎన్నో అవమానాలు కూడా. ఎందుకంటే అవే నాకు ఒకరోజు ఒక ప్రశ్నని అడిగేలా చేశాయి. నీ జీవితాన్ని నువ్వే ఎందుకు జీవించకూడదు అనే ప్రశ్న నాలో లేవనెత్తాయి. ఆ ప్రశ్నకు నేను ఇచ్చిన సమాధానమే నా స్వయం కృషి. నాకు వయసు అయింది, నా పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు, నా భర్తకి నేను అవసరం లేదు అని అనిపించింది. ఒక దశలో నాకు నేనే అవసరం లేనట్టుగా అనిపించింది. 45 సంవత్సరాల వయసులో నేను ఈ క్లౌడ్ కిచెన్ని మొదలుపెట్టాను. కానీ మనిషి తనను తాను తిరిగి కనుగొనడానికి ఎప్పుడూ ఆలస్యం అనుకోకూడదు. మన చేతిలో ఉన్న చిన్న నైపుణ్యాన్ని కూడా నమ్మితే అదొక రోజు మనకి గుర్తింపునిస్తుంది అంది. సభలో కూర్చున్న ఎందరో మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ మాటలకి. చివర్లో ఆమె తన తల్లి గురించి మాట్లాడుతూ, మా అమ్మ నాకు వంట నేర్పింది, కానీ వంట కంటే గొప్పగా ఒక విషయం నేర్పించింది. మన చేతులతో సంపాదించిన గౌరవం ఎప్పుడూ ఎవరి దయ మీద ఆధారపడదు అని. ఆ మాటలు వినగానే హాలంతా చప్పట్లు మారుమోగాయి. కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత రాఘవ ఆమె దగ్గరకొచ్చాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు. సౌజన్య అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. నన్ను చూసి గర్వపడే స్థాయికి రావడానికి నాకు 25 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక నుంచి మన పిల్లలకు ఒక విషయం నేర్పుదాము. ఇంటిని చూసుకునే మనిషి విలువ కూడా ఉద్యోగం చేసే మనిషి విలువంతే అని అంది. రాఘవ్ తల ఊపాడు. నిఖిల్, మేఘన తల్లిదండ్రుల దగ్గరకొచ్చి ఇద్దరినీ కౌగిలించుకున్నారు. ఆ క్షణంలో సౌజన్యకి తెలుసు, తన జీవితంలో కోల్పోయిన ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కావాలనుకున్నా తిరిగి రాలేవు అని. కానీ మిగిలిన సంవత్సరాలని మాత్రం తనకి నచ్చినట్టుగా జీవించగలననే నమ్మకం మాత్రం తనకొచ్చింది. ఒకప్పుడు వంటగది తలుపులు దాటి బయట ప్రపంచాన్ని చూడ్డానికి భయపడిన సౌజన్య ఇప్పుడు తన పేరుతో వందల మందికి ఉపాధి కల్పిస్తున్న మహిళగా నిలిచింది. ఒకప్పుడు ఇంట్లోనే ఉంటుంది అని తక్కువ చేసి మాట్లాడిన అదే భర్త ఇప్పుడు గౌరవంతో అందరికీ తనని పరిచయం చేస్తున్నాడు. ఒకప్పుడు తన చేతి వంటకు విలువ లేదు అనుకున్న ఆమె ఇప్పుడు తన చేతి రుచితోనే ఎన్నో కుటుంబాల జీవితాల్లో ఆనందం నింపుతుంది. ఆమె కథ అక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే సౌజన్యకి ఇప్పుడు మరో లక్ష్యం ఉంది. తనలాంటి ఎందరో మహిళలు తమ జీవితంలో ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉన్నారు. ఎవరో భర్త మాటలకి భయపడి, మరికొందరు కుటుంబ పరిస్థితులకి తలవంచి, మరికొందరు వయసు అయిపోయింది అన్న భ్రమలో ఉండి తమ కలలని తామే పాతి పెట్టేసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వాలని సౌజన్య నిర్ణయించుకుంది. తన క్లౌడ్ కిచెన్లో ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. వంట తెలిసిన మహిళలకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి ఆహారం తయారు చేసి అమ్ముకునేలాగా ఆర్డర్లు అందించే విధానం ఏర్పాటు చేసింది. మొదటి బ్యాచ్లో 20 మంది మహిళలు చేరారు. వారిలో కొందరు భర్తలు చనిపోయిన ఆడవాళ్లు, కొందరు విడాకులు తీసుకున్న వాళ్ళు, కొందరేమో వృద్ధులు, మరికొంతమంది పిల్లల్ని చూసుకుంటూ ఇంటికే పరిమితమైన మహిళలు. సౌజన్య వారందరినీ చూసి, మీరిక్కడ ఉద్యోగం కోసం రాలేదు, మీలో ఉన్న సామర్థ్యాన్ని మీకు మీరుగానే గుర్తించుకోవడానికి వచ్చారు అంటూ చెప్పింది. ఆ మాట విన్న ఒక వృద్ధురాలు చేతులు జోడించి, అమ్మా, నా వయసు 62 సంవత్సరాలు, ఈ వయసులో నేనేం చేయగలను అని అందరూ నవ్వారు. నువ్వు మాత్రమే నాకు అవకాశం ఇచ్చావు అంది. సౌజన్య ఆమెను కౌగిలించుకొని, అమ్మా, వయసు పెరిగింది అంటే మనం ముగిసిపోయామని కాదు, ముసలివాళ్ళమైపోయామని కాదు, అనుభవం పెరిగింది అని అర్థం అంది. ఆ మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ధైర్యాన్ని నింపాయి. కొద్ది కాలానికి ఆ మహిళలు కూడా తమ తమ ప్రాంతాల్లో చిన్న చిన్న వంటల వ్యాపారాల్ని ప్రారంభించారు. సౌజన్య వారిని చూస్తూ గర్వపడేది. ఒకప్పుడు తన భర్త ఒక్క మాటతో తన కలల్ని ఆపేశాడు. ఇప్పుడు తాను ఒకే ఒక్క మాటతో మరొకరి కలలకి తలుపులు తెరుస్తుంది. అదే ఆమెకి నిజమైన విజయం అనిపించింది. ఒకరోజు సాయంత్రం సౌజన్య తన కార్యాలయంలో బాల్కనీలో కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంది. పక్కనే తన తల్లి పాతల వంటల పుస్తకం ఉంది. నిఖిల్, మేఘన తమ తమ పనుల్లో తమ బిజీగా ఉన్నారు. రాఘవ్ కూడా ఇప్పుడు ఇంటి పనుల్లో ఆమెకు సహాయం చేయడం నేర్చుకున్నాడు. ఒకప్పుడు భార్య చేసే పనులని చిన్న చూపు చూసిన అతను ఇప్పుడు ఆమె వంటగదిలోకి వచ్చి, నీకేమైనా సహాయం కావాలా, నన్నేం సహాయం చేయమంటావు
అంటూ అడిగే స్థాయికి మారిపోయాడు. కానీ ఆ మార్పు ఒక్క రోజులో రాలేదు. కానీ సౌజన్య తనని తాను గౌరవించడం మొదలుపెట్టిన తర్వాతే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆమెను గౌరవించడం నేర్చుకున్నారు. రాఘవ్ దగ్గరకొచ్చి, సౌజన్య, రేపు నీ కొత్త శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవానికి నేను కూడా వస్తాను అన్నాడు. ఆమె నవ్వుతూ రండి అంది. నీతో రావడం నాకు గర్వంగా ఉంది అన్నాడు రాఘవ్. సౌజన్య ఆకాశం వైపు చూసింది. తన తల్లి ఎక్కడో ఉండి అక్కడి నుంచే తనని చూస్తూ నవ్వుతున్నట్టుగా అనిపించింది. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నా చేతి రుచిని నేను మర్చిపోలేదు, నీ చేతి రుచిని నేను మర్చిపోలేదు అని మనసులోనే అనుకుంది. ఆ రోజు సౌజన్య జీవితంలో ఒక చక్రం పూర్తయింది. ఒక చిన్న పట్టణంలో తల్లి దగ్గర వంట నేర్చుకున్న ఒక చిన్న అమ్మాయి కుటుంబ బాధ్యతల్లో తన కలలని కోల్పోయిన భార్యగా మారింది. అక్కడి నుంచి అవమానాలు, నిర్లక్ష్యం, భయాలని దాటి మళ్ళీ తనని తాను కనుగొంది. తన చేతి వంటతో చిన్నగా ప్రారంభించి క్లౌడ్ కిచెన్గా ఎదిగింది. తనతో పాటు మరెందరో మహిళలకు ఉపాధి కల్పించింది. ఆమెకొచ్చిన గుర్తింపు కేవలం డబ్బు వల్ల కాదు, ఆమె జీవితంలో తనను తాను తిరిగి గెలుచుకున్నందుకు వచ్చింది. అందుకే సౌజన్య కథ చివరికి ఒక కుటుంబ కథగా మాత్రమే మిగలలేదు, అది ఒక నిజాన్ని చెప్పిన కథగా మారింది. మనిషి విలువను అతని వయసు నిర్ణయించదు. ఇంట్లో అతను చేసే పని చిన్నది కాదు. ఒకరి చేతిలో ఉన్న నైపుణ్యాన్ని మరొకరు తక్కువ చేసి చూడడం ఎంత సులభమో, అదే నైపుణ్యాన్ని నమ్మి నిలబడడం కూడా అంతే గొప్ప విషయం. జీవితంలో ఒక దశలో మనకి తలుపులు మూసుకుపోయినా మనం ప్రయత్నం ఆపకపోతే గనక మరో తలుపుని మనమే కష్టపడి తెరవగలము. సౌజన్యకు కూడా ఒకప్పుడు అన్ని తలుపులు మూసుకుపోయాయి. కానీ ఆమె తన చేతులతో ఒక కొత్త తలుపుని తనే నిర్మించుకుంది. ఆ తలుపు పేరే స్వయం కృషి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి. మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. గివ్అవే కోసం, ఈ నెలలో గివ్అవే కోసం, ఈ నెలలో పెట్టే ప్రతి స్టోరీకి కామెంట్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.